ఎట్లా అసలు అది నేను ముందు నుంచి కూడా చెప్పేది, వాళ్ళు 2 సంవత్సరాలు అడవులలో ఉండి ప్రకృతి శక్తిని అంతా కూడగట్టుకొని ఈ 4 రోజులు ప్రజలందరికీ ఇచ్చేసి మళ్ళీ ఉట్టి చేతులతోటే పోతున్నారు. అంటే ఆ రకంగా పోతూ కూడా చిరుజల్లులు కురిపించి జస్ట్ అప్పుడే అసలు వాళ్ళని కదిలించి తీసుకుపోయేటప్పుడే వర్షం పడ్డది. వాళ్ళు గేటు దాటి బయటికి వెళ్ళి ఎక్కడోళ్ళు దేవుళ్ళు ఆగిపోయింది. అసలు విచిత్రమా ఏంది అనేది నాకు అంతుపట్టని ప్రశ్న. ఏదేమైనా ఆ తల్లుల యొక్క గొప్ప మహిమలను నేను కళ్ళారా చూసిన. మనకు ప్రతి సంవత్సరం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి దేవతలు వచ్చినప్పుడు లేదా జాతర జరిగేటప్పుడు వర్షం కురవడం అనేది కామన్. కానీ ఈసారి గద్దెల మించి వెళ్తూ వరాలు ఇచ్చిపోయారు అనేది మాత్రం అది నాకు అసలు అంటే జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటనగా ఉండిపోయింది. ఇప్పటికి కూడా అది దాని నుంచి బయటపడలేకపోతున్నాము. ఏది ఏమైనా కష్టపడ్డటువంటి ప్రతి ఒక్కరికి జాతరను విజయవంతం చేయడం కోసం కృషి చేసినటువంటి ప్రతి ఐఏఎస్ ఐపీఎస్ నుంచి అటెండర్ వరకు హోంగార్డ్ వరకు అన్ని శాఖల అధికారులకు ఎస్సీలు డిఈల నుంచి కింది స్థాయి అధికారుల వరకు అదేవిధంగా మరి స్టాఫ్ రిపోర్ట్ నుంచి మీ యాజమాన్యాల నుంచి గ్రౌండ్లో ఉన్నటువంటి ప్రతి రిపోర్టర్కు అందరికీ పూజారులకు వాళ్ళ పిల్లలకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఆ తల్లుల యొక్క దీవెనలు ప్రజల మీద ఈ జాతరను విజయవంతం చేయడం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరి మీద కూడా ఉండాలని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గట్టమ్మతో మొదలైన మొక్కులు మళ్ళీ గట్టమ్మ దగ్గరనే ఈరోజు మళ్ళీ, ఎందుకంటే జాతరను నేను కూడా టెన్షన్ పడ్డా. అంటే సింగిల్గా మేము కానీ ఇక్కడ జిల్లా యంత్రాంగం కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మన ములుగు జిల్లా యంత్రాంగం కూడా 2 నెలల నుంచి కష్టపడ్డారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కాబట్టి చాలా సంతోషం. మీ అందరి సహకారం ఆ తల్లుల దీవెనలు మర్చిపోలేదని తెలియజేస్తూ అందరికీ నమస్కారం.